సార్ గురించి చెప్పాలంటే ఎక్కువ కాలము మరి రంగారెడ్డి నల్గొండలో చేసినట్టున్నారు. మా దగ్గరికి ఎఫ్ఎస్సి ఎస్సీగా 2022లో అక్కడ మెదక్లో జాయిన్ కావడం జరిగింది. అక్కడ నుంచి ఇంచుమించు సెప్టెంబర్ 27 వరకు అక్కడ సారు పనిచేయడం జరిగింది. ఆ కాలంలో మరి నేను మెదక్ హెడ్ క్వార్టర్లో డీగా పనిచేసేవాడిని. సారు చాలా మితభాష, అందరికి తెలిసిందే. ఎంత మితభాష అంటే నేను ఇంతవరకు ఇంత తక్కువ మాట్లాడే సార్ నా హైయర్ ఆఫీసర్ ఎవరిని చూడలేదు, అంత తక్కువ మాట్లాడతారు. పని అంటే పని విషయంలో ఏది చెప్పాలని చెప్తారు, ఏది చేయాలని చేస్తారు, కానీ మాటలు తక్కువ పని ఎక్కువ అన్నట్టుగా ఉండేది. సరే సార్ పీరియడ్లోనే మరి మేము ఎన్నో పెద్ద పెద్ద పనులు అంటే బ్రిడ్జెస్ కంప్లీట్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా సింథటిక్ ట్రాక్ సార్ పీరియడ్లోనే హరీష్ రావు గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. తర్వాత 2 BHK కూడా సార్ పీరియడ్లోనే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక జేఈకి అలిగేషన్స్ ఉన్నప్పుడు సార్ ఏమో ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటే, నేనేమో ప్రెజెంటింగ్ ఆఫీసర్ ఉంటే సార్తో చాలాసార్లు ఆ రోడ్స్కి వెళ్ళడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తారు. ఎట్లా అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా మరి చక్కగా ఉండాలని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేసి ఆయనను కూడా బయటికి ఇది చేయడం జరిగింది. దానిలో సక్సెస్ఫుల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మరి ఈఎన్సీగా కూడా మొన్నటి వరకు మరి పిఎంజెస్ అయితేనేమి, తర్వాత ఐఎంఎస్బి అయితేనేమి తన పని తాను చక్కగా నిర్వర్తించి మరి ఎంతో రిజల్ట్స్ను కైవసం చేశారని ఈ విధంగా సభాముఖంగా చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. తర్వాత జోగారెడ్డి గారు వారి దంపతులు మరి శేష జీవితం కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.